ఇళ్ల కోసం న్యాయ పోరాటం చేస్తామంటున్నారు నల్గొండ జిల్లా నామపురం దళితులు. గట్టుప్పల్ మండలం నామపురంలో గత 30 ఏళ్ల క్రితం వేసిన లేఅవుట్లో దాదాపు 10 నుంచి 15 మంది ఇళ్లు నిర్మించుకున్నామని అన్నారు. అయితే తమ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు దళితులు. ధర్మ సమాజ పార్టీ నాయకుల మీద తమకు ఎంతో గౌరవం ఉందని, అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని దళితులు హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకోవాలని మాట్లాడాలని అన్నారు. దళిత శక్తి ప్రోగ్రామ్ లీడర్లారా రండి చూసుకుందాం. వాస్తవంగా ఇంటికి కంచె వేసిరా ఏ లేదా మీరు చూడాలి, వచ్చి చూడకుండా ఊరికే కంచె వేసిర్రు. 60 రోజుల సార్ ధర్నా చేస్తే ఎవరు పట్టించుకుంటారంటే ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ అంత పిచ్చోళ్ళు వాళ్ళు ఏమన్నా వాళ్ళు చూడరా? అలా ఆఫీసు ముందర ధర్నా చేస్తుంటే వాళ్ళకి తెలియదా? ఎట్లా ఉండే ఇక్కడ వచ్చి మేము ఫీల్డ్ నుంచే మాట్లాడుతున్నాం. ఏమో ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్టీఓ ఆఫీస్ కాడ కూర్చొని మాట్లాడుతున్నాం. మేమైతే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ని మేము ఒప్పుకోవట్లేము. ఇది వాస్తవం కాదు, ఇది అన్యాయంగా మీరు అక్రమంగా మాట్లాడుతున్నారు. మీకు మాటలు వస్తాయని మీకంటే ఎక్కువ మేము కూడా మాట్లాడగలం. విశారదన్ మహారాజు కూడా మాతో ఎంఆర్పీఎస్లో పనిచేసిన వ్యక్తే, ఆయన అంటే మేము గౌరవిస్తాం. కానీ మీరు ఈ లేనిపోయిన సమస్యలన్నీ మీరు ఊసుకుంటూ ఆయన చెప్పినంత మాత్రాన ధర్మ సమాజ్ పార్టీకి ఇది రుద్ది మీరేదో ప్రెస్ మీట్లు పెడితే మాత్రం దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామని. సంపత్ అంటే అయినా అసలు ఇక్కడ లేడు. ఖబర్దార్ బిడ్డ రా చూసుకుందాం, నువ్వు రా నేను వస్తానని అంటే నీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, నీకంటే ఎక్కువ చేయగలుగుతాం అని అలాంటి విషయంలో ఫీల్డ్ వీధికి వచ్చి నువ్వు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎవరిది తప్పు ఎవరిది తప్పు కాదని నిరూపించినోను అయితే మొగోడు అయితే నామాపురం వచ్చి నిలబడి మాట్లాడి దాని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు, ఆర్డీఓ ఆఫీస్ ఎందుకు, కలెక్టర్ ఎందుకు? అంత దళితులమే, ఆయన దళితులే మేము దళితులం. మేము రెడ్డిలం అని ఫీల్ అవుతలేము, మేము రెడ్డిలం కాము. మీకంటే ఫస్ట్ కొన్న దళితులం మేము. నువ్వు దళితులు రా, చర్చన్నాగా కూర్చుందాం, మాట్లాడదాం. 10 మంది కులాస్తులు కూర్చోబెడదాం, గ్రామ పంచాయతీ ముందు చర్చ పెడదాం, మాట్లాడదాం. నువ్వు చేసింది తప్పు, మేము చేసింది తప్పు. కానీ ఇలాంటి సంపత్ అంటే అయినా అసలు ఇక్కడ లేడు. ఖబర్దార్ బిడ్డ రా చూసుకుందాం.